న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. పాలిట ప్రాంతమైన యానం శివారు కనకపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలిట ప్రాంతమైన యానం శివారు కనకపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సాయి శర్మ బ్రహ్మోత్సవంలో కనకాల వీర్రాజు, శ్రీమతి సత్యదుర్గాదేవి పుణ్య దంపతులతో కలశ స్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేకుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకములు, పూజలు నిర్వహించి అలంకరణ గావించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనకాల కృష్ణ, కనకాల సత్యబాబు, పోలిశెట్టి రామకృష్ణ, కనకాల సూరిబాబు, మల్లిపూడి గోవింద్, పోలిశెట్టి చిట్టినాయుడు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమోస్తుతే. కూర్చోవాలమ్మా, అందరూ కూడా కూర్చోండి. శ్రీమాత్రే నమః. ఓం. ఇక్కడ కనకాలపేట అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి తల్లి దుర్గాదేవి. ఈమె ఉండడం వల్ల, అమ్మవారిని ప్రతిష్ఠించడం వల్ల ఊరంతా కూడా దినదిన అభివృద్ధి అయి ఊరిలో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సస్యశ్యామలమై ఊరంతా కూడా సుభిక్షంగా ఉంది. ఇంచుమించుగా 40 సంవత్సరాల నుంచి అమ్మవారిని భక్తులందరూ కూడా పూజించుకుంటున్నారు. ఇక్కడ ఉన్న అమ్మవారికి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఏ ఎవరైనా సరే మనసులో సంకల్పించుకుని అమ్మవారి మనస్ఫూర్తిగా అమ్మవారి దండం పెట్టుకుంటే ఎలాంటి వారికైనా ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎలాగంటే ఉదాహరణకి ఇక్కడ వైజాగ్లో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకోవడం వల్ల, అమ్మవారికి దండం పెట్టుకున్న వెంటనే ఆ యొక్క పనులన్నీ కూడా నెరవేరడం వల్ల అమ్మవారికి వెండి కవచాలు చేయించి అమ్మవారికి సమర్పించారు. అలాగే గ్రానైట్ కూడా వివిధ భక్తులు అమ్మవారి కోరికలు నెరవేరడం వల్ల, అలా ప్రతి ఒక్కరూ వచ్చి దండం పెట్టుకోవడం వల్ల ఈ యొక్క పాకతో నిర్మితమైనటువంటి దేవాలయం దినదిన ప్రబద్ధమై ఈ రోజునాడు ఆ వైభవపేతంగా దేవాలయంగా రూపుదిద్దుకుంది. అటువంటి మహిమ కలిగినటువంటి దుర్గాదేవికి ఈ రోజు దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులుగా చెప్పబడినటువంటి నవరాత్రుల మొదటి రోజు అమ్మవారు రజితాలంకృత కవచాలంకృత కనక దుర్గాదేవిగా అమ్మవారి దర్శనమిస్తుంది. అమ్మవారి వెండి కవచాలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఎలా అయితే విజయవాడలో బంగారు కవచాలతో దర్శనమిస్తుందో ఇక్కడ వెండి కవచాలతో అమ్మవారి దర్శనమిస్తుంది. అటువంటి తల్లికి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి చెప్పండి. గణపతి వాహయామి స్థాపయామి పూజయామి వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. బ్రహ్మవాహయామి స్థాపయామి పూజయామి మహా
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాశ్రావు సమక్షంలో కార్యదర్శి వల్లిబాబా అధ్యక్షతన సంవత్సరాలకు కొబ్బరి చెట్లు బహిరంగ వేలంపాట నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాశ్రావు సమక్షంలో కార్యదర్శి వల్లిబాబా అధ్యక్షతన సంవత్సరాలకు కొబ్బరి చెట్లు బహిరంగ వేలంపాట నిర్వహించారు. గ్రామ వ్యాప్తంగా 217 కొబ్బరి చెట్లు 5 ప్రాంతాల్లో ఉండగా వేలంపాట కొనసాగింది. ప్రధానంగా 150 చెట్లు ఉన్న చోట పాటదారులు తమ ఇష్టాన్ని ప్రదర్శించారు. ఎప్పుడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో 4,56,000 రూపాయలకు వంక వీరబాబు కైవసం చేసుకున్నారు. మునుముందు కూడా అందరికీ సమాచారం తెలిపి ఇదే రీతిలో వేలంపాట నిర్వహించి పంచాయతీకి లబ్ధి చేకూరాలని పరువులు ఆశిస్తున్నారు. చీకట్ల వెంకటరెడ్డి గారు పాట 2,85,000. చీకట్ల వెంకటరెడ్డి గారి పాట 2,85,000. చీకట్ల వెంకటరెడ్డి గారి పాట 2,85,000. ఫోటో సార్. చీకట్ల వెంకటరెడ్డి గారి పాట 2,85,000. ఫోటో సార్. కాదా గణేష్ గారి పాట 2,90,000. పొద్దు పని గారి పాట 1,40,000. పొద్దు పని గారి పాట 1,50,000. పంచాయతీ వారి పాట కాదా గణేష్ గారి పాట 60,000. 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 ఇది కొండయ్య గారి పాట 70,000. 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 కేంద్రపాలిత ప్రాంతమైన యానాం స్థానిక గోపాల్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శారదాదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు దొంతికుర్తి రామకృష్ణ శర్మ నేతృత్వంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. తొలి రోజు అమ్మవారికి రచిత కవచాలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పొన్నాడ వెంకటేశ్వరరావు, వేగేసిన గోపాలరాజు, అల్లూరి నరసింహరాజు, కాపగంటి ఉమాశంకర్, శారదాదేవి ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం స్థానిక గోపాల్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శారదాదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు దొంతికుర్తి రామకృష్ణ శర్మ నేతృత్వంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. తొలి రోజు అమ్మవారికి రచిత కవచాలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పొన్నాడ వెంకటేశ్వరరావు, వేగేసిన గోపాలరాజు, అల్లూరి నరసింహరాజు, కాపగంటి ఉమాశంకర్, శారదాదేవి ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని నీలపల్లి గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మీనాక్షి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణకర్త కంచెర్ల వెంకట నాగేశ్వరరావు శ్రీమతి అన్నపూర్ణ పుణ్య దంపతులచే లోక కళ్యాణార్థం నవచండీ సమేత శరన్నవరాత్రి మహోత్సవంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు పెద్దింటి వెంకట లక్ష్మణాచార్యులు అజయ్లచే మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి స్వరూపమైన దుర్గా అమ్మవారి ఆవాహన చేసి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యహవచనం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. శరన్నవరాత్రి వేడుకలను నిర్వహించడం, పాల్గొనడం ద్వారా భక్తులు ఈతి బాధలు తొలగిపోతాయని, సకల సంపదలు కలుగుతాయని తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని నీలపల్లి గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మీనాక్షి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణకర్త కంచెర్ల వెంకట నాగేశ్వరరావు శ్రీమతి అన్నపూర్ణ పుణ్య దంపతులచే లోక కళ్యాణార్థం నవచండీ సమేత శరన్నవరాత్రి మహోత్సవంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు పెద్దింటి వెంకట లక్ష్మణాచార్యులు అజయ్లచే మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి స్వరూపమైన దుర్గా అమ్మవారి ఆవాహన చేసి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యహవచనం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. శరన్నవరాత్రి వేడుకలను నిర్వహించడం, పాల్గొనడం ద్వారా భక్తులు ఈతి బాధలు తొలగిపోతాయని, సకల సంపదలు కలుగుతాయని తెలిపారు. అంటే అడ్రస్ అక్కడ పంచిందేనా అక్కర్లేదు. ఇక్కడ శుభ్రం చేస్తారు. ఇక్కడ పట్టుకెళ్తాను. సుమేధ్ అమ్మగారు సాయం పర్వాలేదు. అక్కడ ఉన్నాయి పిండి కొంచెం. శ్రీమద్ గురుచరణారందాభ్యాం నమో నమః. అరుణాం కరుణాంతరంగదాక్షీం ధృతపాశాంకత పుష్పబాణచాపం అణిమాదిభిరావృతాం మయూఖే భావయే భవాని. అస్మద్గురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఈరోజు నీలపల్లి గ్రామంలో కంచెర్ల నాగేశ్వరరావు గారి ఇంట్లో శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. లోక కళ్యాణం కోసం ఈ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు 9 రోజుల దీక్షతో శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపమైనటువంటి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముందుగా గణపతి పూజ, తదుపరి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, తదుపరి మండపారాధన, స్వామి అమ్మవారి యొక్క కలశ స్థాపన, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణి దుర్గా అమ్మవారి యొక్క ఆవాహన కార్యక్రమం, నవదుర్గల్ని కూడా ఆవాహన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సూర్య నవగ్రహాలని, ఇంద్రాది అష్టదిక్పాలని కూడా ఆవాహన చేసి ఆరాధన చేసుకుని పంచామృత అభిషేక కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నవరాత్రి దీక్షగా ప్రతి సంవత్సరం కూడా కంచెర్ల వెంకట నాగేశ్వరరావు గారి ఇంట్లో ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల సర్వ ఈతి బాధలు రాజా, రాష్ట్ర, గ్రామ యజమాన, ఆచార్య, అర్చక, పాచక, పరిచారక అభివృద్ధి ఈ గ్రామంలో ఉండేటటువంటి సర్వ భక్తజనులు కూడా సంరక్షింపబడే నిమిత్తంగా అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాదీనాం సర్వేషాం వర్ణానాంచ వ్యాధి, జ్వర, భయ, అతిర్భిక్ష, అనావృష్టి, రాజబాధాది మొదలైన బాధలన్నీ కూడా పరిహరింపబడతాయట అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల. ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపునిగా అలరారుతూ ఉంటుంది. ఈ యొక్క అమ్మవారిలో తేజస్సు ప్రకాశించే నిమిత్తంగా అర్చనాది కార్యక్రమాలు ఉదయం సాయంత్రం కూడా జరపబడతాయి. కుంకుమార్చన కార్యక్రమం విశేషించి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈ లోకంలో ఉండేటువంటి మహిళామతులందరికీ కూడా
మంగళ సౌభాగ్యాలు ఉండే నిమిత్తంగా ఈ యొక్క అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. లోకా సంస్థ సుఖనో భవంతు. పెద్దింటి వెంకట లక్ష్మణాచార్యులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోరంగి పంచాయతీ సీతారామపురం గుడ్డివాణి తూము సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవంలో ఘనంగా ముగిసిన సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోరంగి పంచాయతీ సీతారామపురం గుడ్డివాణి తూము సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవంలో ఘనంగా ముగిసిన సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టేకుమూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మందికి పైగా భక్తులు తరలి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా టేకుమూడి సత్యనారాయణ, చొల్లంగి శ్రీనివాస్, వల్లు శ్రీను, చింతపల్లి లోవరాజు, కడలి శ్రీనివాస్, గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చేసింగి కామేశ్వరరావు గారు, తదుపతి వెంకటేశ్వర వాస్తవ్యులు 100 రూపాయలు కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ లక్ష్మీ గణపతి స్వామి వారు ఎల్లవేళలా సదాకాశ రక్షించారని కోరుచున్నాం. ప్లేట్లు తీసుకున్న వారు ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత డస్ట్బిన్ లో మాత్రమే వేయండి. వాటర్ ప్యాకెట్స్ వేస్ట్ చేయొద్దు. మన తర్వాత ఇంకా వస్తారు ప్రసాదం తీసుకోవడానికి. మీకు కావాల్సినంత తీసుకోండి. ఎవరు కూడా వేస్ట్ చేసి డస్ట్బిన్ లో వేసేయద్దు. రూపాయల కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాల స్వామివారు ఎల్లవేళలా సదాకాశ రక్షించాలని కోరుచున్నాం. రూపాయల కానుక సమర్పించారు. అలాగే టి లక్ష్మీనారాయణ కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ లక్ష్మీ గణపతి స్వామి వారు ఎల్లవేళలా సదాకాశ రక్షించాలని కోరుచున్నాం. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రుల వైభవంగా ముగించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందరికీ అందజేసి అదేవిధంగా ప్రతి ఏటా జరిగే అన్నదాన సమారాధనని ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా సుమారు 5,000 మందికి విద్వాంతుల సెంటర్ సీతారామపురం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు, యువకులు, అలాగే మాకు ప్రతి ఏటా సహకరిస్తున్నటువంటి రొయ్యల కంపెనీ వారు, అలాగే స్వీట్ షాపుల వారు ప్రతి సంవత్సరం ఏ విధంగా సహకరించారు అదేవిధంగా ఈ ఏడాది కూడా సహకరించడం జరిగిందండి. ఈ అందరూ పెద్దలతో సహకారంతో సుమారు 5,000 మందికి అన్న సమారాధన అందజేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే విచ్చేసిన భక్తులు మరియు పెద్దలందరూ కూడా దేవుని ప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క ఆశీర్వచనం పొందాలని కోరుకుంటున్నాం. ఎల్ఐసి పాలసీపై జీఎస్టీ విధానాన్ని సడలింపు జరపాలంటూ పలుమార్లు ఆల్ ఇండియా లియాఫీ ఆధ్వర్యంలో రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు రావుల మాధవరావు, సంఘ త్రిమూర్తులు మరియు సంఘ నాయకులు కలిసి ఏజెంట్ల సమస్యలను అప్పట్లో కాకినాడ ఎంపీగా ఉన్న
శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ దృష్టికి తీసుకువెళ్లడం, ఆమె ఏజెంట్ల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆల్ ఇండియాలో ఉన్న లియాఫీ నాయకులు కావడంతో స్పందించి ఎంపీలు ఏజెంట్ల సమస్యలపై పార్లమెంటులో లేవనెత్తడంతో కూటమి 22వ తారీఖున సోమవారం ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీను, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీను తొలగించడంతో ఏజెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఐసి పాలసీపై జీఎస్టీ విధానాన్ని సడలింపు జరపాలంటూ పలుమార్లు ఆల్ ఇండియా లియాఫీ ఆధ్వర్యంలో రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు రావుల మాధవరావు, సంఘ త్రిమూర్తులు మరియు సంఘ నాయకులు కలిసి ఏజెంట్ల సమస్యలను అప్పట్లో కాకినాడ ఎంపీగా ఉన్న శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ దృష్టికి తీసుకువెళ్లడం, ఆమె ఏజెంట్ల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆల్ ఇండియాలో ఉన్న లియాఫీ నాయకులు కావడంతో స్పందించి ఎంపీలు ఏజెంట్ల సమస్యలపై పార్లమెంటులో లేవనెత్తడంతో కూటమి 22వ తారీఖున సోమవారం ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీను, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీను తొలగించడంతో ఏజెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఇదే విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తిన వంగా గీతా విశ్వనాథ్ ను కలిసి చిరు సత్కారం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎంపీలను సంఘ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తామని కాకినాడ ఎల్ఐసి మెయిన్ బ్రాంచ్ ఏజెంట్ల అధ్యక్షులు వంగా త్రిమూర్తులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి రెడ్డమ్మ, పి ప్రసాద్, రామకృష్ణ, కె గోపి మరియు ఏజెంట్లు. మన స్పెషల్ ఎకనామిక్ జోన్ 2000 ఎకరాల కోసం దగ్గర మీలాగే 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ కుటుంబాలు నిర్వీర్యం అయిపోయి ఇబ్బంది పడిపోయే పరిస్థితుల్లో దాని మీద ఎవరు తీసుకోనట్టుగా భారతదేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని 2000 ఎకరాలు ఎక్కడా ఇవ్వని విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో 2000 ఎకరాలు రైతులకి వెనక్కి ఇచ్చేసింది. అదొక ఇష్యూ అయితే, ఈరోజు మీ ఇష్యూ ఒకటైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అది తేవడానికి నేను చాలా ట్రై చేశాను. అది ఎవరు నిర్మలా సీతారాం గారు, పీయూష్ గోయల్ గారు అందరి నుంచి 3 మంత్రులతో కలిస్తే కానీ అది రాని విషయం. అంటే భారతదేశంలో ఢిల్లీలో, నెక్స్ట్ కల్కటాలో, నెక్స్ట్ ఇప్పుడు పిఠాపురం మూలపేటలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వచ్చింది అంటే నిజంగా అమ్మవారి ఆశీర్వాదం. విద్యాలయం కానీ ఇలా చాలా విషయాలు మీకు అంతెందుకు సింపుల్ విషయం. వందే భారత్ ట్రైన్ అయ్యడం కాదు, స్టాఫ్ గురించి ఎంతమంది పోరాడితే సమలకోటకే వచ్చింది పిఠాపురం బలం, అమ్మవారి శక్తి. ముఖ్యంగా మీ అందరి మంచితనం, మీ అందరి మంచి మనసు, మనం పట్టుకున్న సబ్జెక్ట్ విజయం సాధించాలని మీరు ఎక్కడా నిరుత్సాహపడకుండా, ఏ మీటింగ్లో కూడా వెనక్కి తగ్గకుండా మీరందరూ కూడా కేంద్రం నుంచి డివిజన్ వరకు కేంద్ర వరకు మీరందరూ కూడా చాలా బాగా పోరాటం చేశారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ విజయం వచ్చింది. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా అనేక విషయాలు ఉంటాయి మనం పోరాటం చేసి సాధించుకోవాల్సినవి. అందరూ యూనిటీగా ఉండండి, అందరూ ఒక మాట మీద ఉండండి. మేము పదవిలో ఉన్నా లేకపోయినా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం దేవీ నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో అమ్మవారి ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముమ్మిడివరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవంలో ప్రారంభం సందర్భంగా భక్తులు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం దేవీ నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో అమ్మవారి ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముమ్మిడివరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవంలో ప్రారంభం సందర్భంగా భక్తులు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయాల వద్ద ఉత్సవాలు ప్రారంభించి నిర్వహించిన కలశ స్థాపన కార్యక్రమంలో కుంకుమ పూజలో పాలుపంచుకున్నారు. सोमतं ब्रह्म भूर्भुवस्सुवरां
ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఓం జాతవేదసే శృణ్వామసోమరాతి యతోనితః దివేదః సనః పరుషదతు దుర్గాని విశ్వానావేవ సిద్ధంతి నిద్రాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలందీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుమరసిరసే నమః. అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తి భరత దుర్గాని విశ్వాః పూష్య పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయత్రయాయసయ్యోః విశ్వానినో దుర్గః జాతవేదస్సిన్ ధ్వన్ననావాది విదాతి పరిషి అగ్నేన త్రివర్ణసా గుణానోస్మాకం బోధ్యగతాతోరాం. ప్రాంతమైన యానం బైపాస్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న బ్రాందీ షాపుల పక్కన విచ్చలవిడిగా మద్యం సేవించి రోడ్డుపై నడిచి వెళ్లే ఆడవారిపై అసభ్యకరంగా మాట్లాడటంతో ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ప్రాంతమైన యానం బైపాస్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న బ్రాందీ షాపుల పక్కన విచ్చలవిడిగా మద్యం సేవించి రోడ్డుపై నడిచి వెళ్లే ఆడవారిపై అసభ్యకరంగా మాట్లాడటంతో ఇరు వర్గాలు కొట్టుకున్నారు. బీరు సీసాలతో ఒకరిపై ఒకరు విరుచుకుని స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇదిలా ఉంటే క్లైమాక్స్ లో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి స్టేషన్ కి తరలించారు. ఎవరు పెడతా ఎవరు మాట్లాడితే
సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అల్లూరు జిల్లాలో గిరిజన ర్యాలీ ప్రత్యేక పంచాయతీ కోసం డిమాండ్. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఉల్లాకులపాడు గ్రామ గిరిజనులు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అల్లూరు జిల్లాలో గిరిజన ర్యాలీ ప్రత్యేక పంచాయతీ కోసం డిమాండ్. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఉల్లాకులపాడు గ్రామ గిరిజనులు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. మారేడుబాక పంచాయతీకి ఉల్లాకులపాడు గ్రామం దూరంగా ఉండడంతో పాటు గ్రామానికి రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో పౌర సదుపాయాలు దూరం అవుతున్నాయని, ఈ నేపథ్యంలో తమను పంచాయతీగా గుర్తిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం వారు రంపచోడవరం ఐటీడీఓ కార్యాలయం ముందు తమ ఆవేదనను వ్యక్తపరిచి ప్రత్యేక పంచాయతీ కోసం ఐటీడీఓ పీఓకు వినతి పత్రం సమర్పించారు. అందుకనేసి ఆ లోపలికి వెళ్ళాలంటే 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళవలసి వస్తుంది. అందుకనేసి చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందుకు వర్లాకులపాడు పంచాయతీ చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి. అందుకని ఇదివరకే మేము కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు పిఓ ఆఫీస్కి వచ్చి పిఓ గారు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగిందండి. దీని మీద మీరు మీడియా వాళ్ళు కూడా మరి చర్య తీసుకుంటారని, వీటి మీద మాకన్నా ఎక్కువ మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీడియా వల్లనే ప్రతి ఊరు కూడా ప్రతి దిక్కుకి కూడా వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం ఉర్లాకల్పాడు గ్రామం నుంచి మేము ఇచ్చేయడం జరిగిందండి. ఉర్లాకల్పాడు గ్రామానికి సంబంధించిన సుమారు 200 మందికి పైగా మేము పిఓ ఆఫీస్ దగ్గరికి మేము ఇచ్చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఒకటి ఉర్లాకల్పాడుని ప్రత్యేక పంచాయతీ చేయమని చెప్పేసి మేము చాలా సంవత్సరాల నుంచి మేము కోరడం జరుగుతుంది. అది ఎప్పటి వరకు నెరవేరలేదు. ఇప్పుడైనా నెరవేరితే కానీ అక్కడ ఉండి గిరిజన పిల్లల యొక్క భవిష్యత్తుకి ఆగామి గోచరంగా తయారైంది. ఎందుకంటే ఉర్లాకల్పాడు గ్రామం అన్నది ఏలేశ్వరం నర్సీపట్నం రోడ్లో మెయిన్ రోడ్లో ఉంది. అయితే పంచాయతీ మారేడుబాక అన్నది లోపలికి 25 కిలోమీటర్ల లోపలికి ఉంది. లోపలికి ఉండడం వల్ల ఎటువంటి రవాణా సౌకర్యం కూడా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ కూడా పంచాయతీ అవసరాల కోసం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళవలసిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉర్లాకల్పాడు నుంచి మారేడుబాక వెళ్ళాలంటే రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వందలాది రూపాయలు ఖర్చు చేసుకుని ప్రైవేటు వాహనాలు పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఒక ఆటో కానీ బస్సు కానీ అలాగే ఎటువంటి రవాణా సౌకర్యం లేని గ్రామం ఒక పంచాయతీగా ఏర్పడితే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నది మేము ఉర్లాకల్పాడు గ్రామస్తులు అనుభవించే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము మాత్రం తప్పనిసరిగా ఉర్లాకల్పాడు గ్రామాన్ని పంచాయతీ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఇప్పుడు ఈ రోజున మన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద పిఓ గారు స్పందిస్తూ మీ యొక్క బాధలను అర్థం చేసుకుంటున్నాం, మీరు తప్పనిసరిగా ఏంటంటే ఇది పంచాయతీ ఏర్పాటుకి నా వంతు నేను పైకి రిప్రజెంట్ చేసి చేస్తానని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంతటితో వార్తలు సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.